హాయ్ అండి. ఈరోజు నేను మీకు కాలాలు టెన్సెస్ గురించి తెలుగులో చెప్తాను. ఎందుకు ఈ ఏరియా గురించి చెప్తున్నానంటే, కాలాలు అనే టాపిక్ నుంచి 5th క్లాస్ అడ్మిషన్స్ ఇన్ రెసిడెన్షియల్ స్కూలు ఎంట్రన్స్ టెస్ట్లో 1 మార్కు ఈ కాలాల నుంచి వస్తుంది. కాబట్టి ఈరోజు దీని గురించి చెప్తున్నాను. కాలాలు గురించి డిస్కస్ చేసినట్టయితే, కాలాలు మనకి 3 రకాలు. ఏంటివి అవి? భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం. భూతకాలాన్ని మనము పాస్ట్ టెన్స్ అంటాము, వర్తమాన కాలాన్ని ప్రజెంట్ టెన్స్ అంటాము, భవిష్యత్తు కాలాన్ని ఫ్యూచర్ టెన్స్ అని ఇంగ్లీష్లో చెప్తాము. ముందుగా మనము భూతకాలం గురించి మాట్లాడినట్టయితే, భూతకాలం అనగా జరిగిపోయిన దాని గురించి తెలియజేస్తుంది. ఉదాహరణకి చేశాడు, రాశాడు, తిన్నారు, ఉన్నారు, ఇవన్నీ భూతకాలంకి చెందినవి. తరువాత ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అనగా వర్తమాన కాలం, ప్రస్తుతం జరుగుతున్న పనిని గురించి తెలియజేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పనులు అనగా చేస్తుంది, ఉంటుంది, వెళ్తుంది, రాస్తుంది, ఇవన్నీ ప్రస్తుతం జరుగుతున్న పనులు. తర్వాత భవిష్యత్తు కాలం, ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో జరగబోయే పని గురించి తెలియజేస్తుంది. ఉదాహరణకి చేస్తారు, రాస్తారు, ఉంటారు, వెళ్తారు, ఇవన్నీ భవిష్యత్తు కాలానికి సంబంధించినవి. ఇప్పుడు మనము కొన్ని ఉదాహరణలు చూద్దాం. నేను సంక్రాంతికి ఊరికి వెళ్తాను, ఇది భవిష్యత్తు కాలానికి సంబంధించింది. నేను పండక్కి అరిసెలు చేస్తున్నాను ఉంది కాబట్టి ఇది వర్తమాన కాలం. నిన్న ట్రాఫిక్ జామ్ అయ్యింది అని వస్తుంది కాబట్టి ఇదేంటిది? భూతకాలం. ఇలా ప్రతిదానికి కొన్ని ఉదాహరణలు తీసుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ కాలాలు అనే టాపిక్ నుంచి మనం మార్కులు లాస్ అవ్వకుండా ఉంటాము. ఖచ్చితంగా కనీసము 20 ఎగ్జాంపుల్స్ అయినా పిల్లలతో చేయించడం వల్ల వాళ్ళకి ఈ ఏరియా నుంచి మార్కులు పోకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగకరమైనదైతే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.